హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ వచ్చినట్లు చాలా మందికి తెలియదు కూడాను. అయితే చూడండి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదివరకు మనం ఎవరికైనా ఫోటోస్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, వీడియోస్ గానీ పంపించాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్స్ ఏవైతే అవి సెలెక్ట్ చేసి ఎందులో ఉన్నాయో వెతికి వాటిని సెండ్ చేసేవాళ్ళం. అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఇలా డ్రాగ్ చేసి విడిచిపెడితే చాలు, ఈజీగా సెండ్ అయిపోతుంది. అదెలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్ట్ అనేది ఓపెన్ చేసి ఉంది. చూడండి, నేను ఇది మినిమైజ్ చేసి డెస్క్‌టాప్ మీదకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోను ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వాట్సాప్ ఉంది కదా! వాట్సాప్ మీదకి విడిచిపెడితే ఇక్కడికి ఎక్కడ ఏ చార్ట్ మీదకి తీసుకెళ్తే ఆ చార్ట్ మీదకైతే ఇది కాపీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను బాలు టెక్ టిప్స్ గ్రూప్ ఉంది కదా! దాని మీదకి తీసుకెళ్ళి విడిచిపెట్టాను. అక్కడ అంతే, సెండ్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఏవైనా ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ, ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ సెండ్ చేసుకోవచ్చు. చూడండి, మరొకటి ఒక ఫైల్ అనేది వర్డ్ డాక్యుమెంట్ అనేది తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ విడిచిపెట్టాను. అంతే, ఈజీగా సెండ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఏ ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ మీరు తీసుకొని వెళ్లి ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే చాలు, సెండ్ అయిపోతుంది. ఏ చార్ట్ మీదకి తీసుకొని వెళ్ళినా పర్వాలేదు. మీరు ఓపెన్ చేసి ఉంచనవసరం లేదు. ఆ చార్ట్ మీదకి తీసుకెళ్ళి విడిచిపెడితే అక్కడ ఆ చార్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యి అక్కడ ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఆ ఫైల్స్‌ను, ఫోల్డర్స్‌ను ఈజీగా డ్రాగ్ చేసి, డ్రాప్ చేసి ఇతరులకు సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. అందరూ గమనించండి. చూడండి, మనం ఏదైనా ఒక ఫోల్డర్‌లో గానీ, లేదంటే డెస్క్‌టాప్ మీద గానీ ఏవైనా ఫైల్స్ అనేవి ఇతరులకు పంపించాలంటే వాటన్నిటిని సెలెక్ట్ చేసేయండి. 1, 2, 3 నేను ఈ 3 సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొడతున్నాను. కాపీ చేశాను కదా! ఇక్కడ ఆ చార్ట్‌ని ఎవరికి పంపించాలో ఆ చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ దగ్గర కర్సర్ పెట్టండి. కర్సర్ పెట్టి కంట్రోల్ వి కొడితే చాలు, అన్నీ పేస్ట్ అయిపోతాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీను. చూసారా, 3 డాక్యుమెంట్స్ పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు సెండ్ కొడితే ఈజీగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ అయిపోయాయి. చూసారా, ఈ విధంగా. ఈ విధంగా మీరు ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ, వీడియోస్ గానీ, ఇమేజెస్ గానీ ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. పాత విధానంలాగా మనం వన్ బై వన్ ఫోల్డర్‌లోకెళ్ళి, ఫైల్‌లోకెళ్ళి వెతికి సెండ్ చేసేయాల్సిన పనైతే లేదు. ఇది ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్.